ఆరు యమలోకంలో ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు చిత్రగుప్త ఆరు దగ్గరికి వస్తాడు. ఇక అతన్ని చూడగానే ఆరు కంగారు పడిపోతూ, చిత్రగుప్త, నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా? ఇక్కడ నుండి కూడా నన్ను వెళ్ళిపోమంటారా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు బాలిక, అయినా నువ్వు నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, చూడండి చిత్రగుప్త గారు, ఈ యమలోకానికి యమధర్మరాజు రాజు అయితే అసలు మెయిన్ మీరేనని నాకు తెలుసులేండి. పైగా నన్ను మాయ చేసి మీరు మీ లోకానికి తీసుకువచ్చారు కదా, అందుకే మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో ఈ బాలిక చమత్కారాలు కూడా బాగానే ఆడుతుంది అని చెప్పి విచిత్రగుప్త అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత చిత్రగుప్త ఆరుతో, మీకు గుప్తా ఎలా అయితే సోదరుడు అవుతాడో అలాగే నన్ను కూడా సోదరుల్లాగా భావించండి అని చెప్పి అంటూ, మీకు నేను ఒక సహాయం చేయాలనుకుంటున్నాను. వెంటనే మనం భూలోకానికి బయలుదేరి వెళ్తున్నాం. అక్కడ మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆరు, నేను భూలోకంలో ఒక దానికోసం వెతుకుతున్నానని మీకు ఇలా తెలుసు అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంది. దాంతో మాకు సమస్తం తెలుసు, ఎందుకంటే మేము చిత్రగుప్తుల వారం అని చెప్పి బిల్డప్లు ఇస్తూ ఉంటారు. ఇక దాంతో ఆరు, కానీ నాకు సహాయం చేసినందుకే గుప్తా గారికి శిక్ష పడింది. ఇప్పుడు మీరు కూడా నాకు సహాయం చేస్తే మీకు కూడా ఏదైనా శిక్ష పడుతుందేమో అని చెప్పి ఆరు భయపడినట్టుగా నటిస్తూ ఉంటుంది. అంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి చిత్రగుప్త ఆరుని నమ్మిస్తూ ఉంటారు. మరో పక్క బాగి మనోహరి చేసే కుట్రల గురించి రాతుడికి చెబుతూ ఉంటుంది. ఖచ్చితంగా మనోహరి అంజు విషయంలో ఏదో కుట్ర చేస్తుంది, కానీ అదేంటో తెలియడం లేదు అని చెప్పి రాతుడితో అంటూ ఉంటే, మీ దగ్గరేమో నిజాన్ని నిరూపించడానికి సాక్ష్యాలు లేవు కదా మిస్సమ్మ, ఇప్పుడు ఎలా? మనోహరి గురించి ఇంట్లో ఎవరికి చెప్పినా కూడా ఎవరు నమ్మరు అని చెప్పి అంటూ ఉంటాడు. అందుకే మనం సమస్య వచ్చిన తర్వాత పోరాడడం కంటే ముందుగానే అసలు సమస్య గురించి తెలుసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మనోహరి బయటకు వెళ్తూ ఉండడం చూసిన రాతోడ్, మిస్సమ్మ, మనోహరి ఎక్కడికో వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో వెంటనే మనం ఆ మనోహరిని ఫాలో అవ్వాలి, అప్పుడు మనకి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. రాతోడ్ బాగి ఇద్దరు కలిసి ఆటోలో మనోహరిని ఫాలో అవుతూ ఉంటారు. మనోహరి కొంత దూరం వెళ్ళిన తర్వాత రణవీర్ కారులో వెళ్తూ ఉంటుంది. ఇదేంటి, మనోహరి రణవీర్ని కలిసింది అని చెప్పి బాగి షాక్ అవుతుంది. తర్వాత రణవీర్ మనోహరి ఇద్దరు కలిసి ఒక గోల్డ్ షాప్కి వెళ్తారు. వీళ్ళేంటి గోల్డ్ షాప్కి వెళ్ళారు అని చెప్పి బాగి రాతోడ్ ఇద్దరు కూడా బయట నిలబడి అలా తొంగి చూస్తూ ఉంటారు. నేను మీకు ఇందాక ఫోన్లో మొత్తం కూడా చెప్పాను కదా, ఈ ఫోటోలో ఉన్న చైన్ యాస్టీస్గా తయారు చేయాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఓకే మేడం, ఎగ్జాక్ట్గా అలాగే తయారు చేసి ఇస్తాను, నాకు చెప్పారు కదా అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, సరే అని చెప్పి రణవీర్ మనోహరి ఇద్దరు కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బాగి రాతోడ్ ఇద్దరు కూడా గోల్డ్ షాప్ లోపలికి వస్తారు. అక్కడున్న సేట్తో, మా అన్నయ్య పెళ్ళికి జ్యువెలరీ చూపించండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అతను అక్కడున్న చైన్స్ని చూపిస్తూ ఉంటాడు. ఇది కాదు, అది, ఆ మోడల్ చూపించండి అని చెప్పి బాగి అతన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక టేబుల్ మీద అంజు చిన్నప్పటి ఫోటో పెట్టి ఉండడంతో ఆ ఫోటోని బాగి రాతోడ్ ఇద్దరు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇది అంజు చిన్నప్పటి ఫోటో కదా, ఆ ఫోటోలో ఉన్న చైన్ని వీళ్ళెందుకు చేయించాలనుకుంటున్నారు అని చెప్పి బాగి రాతోడ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత బాగి మాకు జ్యువెలరీ వద్దులేండి అని చెప్పి రాతోడిని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. నిన్న అంజుకి బ్లడ్ టెస్ట్ చేయించడం, అంజు లాంటి చైన్ని వీళ్ళు చేయించాలనుకోవడం, ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అసలు అంజుకి వీళ్ళకి ఏంటి సంబంధం, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి బాగి రాతోడితో అంటూ ఉంటుంది. దాంతో రాతోడ్, నిన్న అంజు మెడలో సార్ చైన్ వేస్తున్నప్పుడు కూడా వీళ్ళిద్దరూ తొంగి తొంగి అలాగే చూస్తారు, ఎందుకు అలా తొంగి చూస్తారో ఇప్పుడు అర్థమైంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. మనోహరికి రణవీర్కి ఇంతకు ముందే ఏదైనా బంధం ఉందా? మరి ఒకవేళ బంధం ఉంటే ఇన్ని రోజులు తెలియనట్టుగా ఎందుకు మన ముందు నటించారు? ఇప్పుడు ఎందుకు వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి రాతోడు అని చెప్పి బాగి రాతోడితో అంటూ ఉంటుంది. మరోపక్క ఆరు భూలోకానికి వచ్చేస్తుంది. ఆరుని చిత్రగుప్త భూలోకానికి తీసుకువచ్చిన తర్వాత అప్పుడు ఆరు ఇక తన ఇంటిని చూసుకొని ఎంతగానో మురిసిపోతూ, అబ్బా, నా ఇంటిని చూసి ఎన్ని రోజులు అవుతుందో అని చెప్పి అంటూ ఉంటే, 2 రోజులకే నువ్వు అంతలా మీ ఇంటిని మిస్ అవుతున్నావా అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు.
అవును గుప్తా గారు, హోమ్ సిక్ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఇక్కడ భూలోకంలో జరిగేదంతా కూడా మాయ దర్పణంలో చిత్రగుప్త చూస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత చిత్రగుప్త ఆరుతో త్వరగా వెళ్ళి ఆ నాగమణిని తీసుకొని రా బాలిక అని చెప్పి అంటూ ఉంటే, అసలు ఆ నాగమణి గురించి నాకు గుప్తా గారికి తప్ప ఎవరికి తెలియదు కదా, మరి మీకు ఈ విషయం ఎలా తెలిసింది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నాకు అలాగే తెలుస్తాయి అని చెప్పి త్వరగా వెళ్ళి నాగమణిని తీసుకొని రా బాలిక అని చెప్పి అంటూ ఉంటే, అసలు ఏంటండి మీరు, నాగమణిని ఏమైనా నేను కొంగు కట్టుకొని తిరుగుతున్నానా వెంటనే దొరకడానికి, ఎక్కడ పడిపోయిందో వెతకాలని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. సరే నేను లోపలికి వెళ్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే, లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎలా మాయ చేయాలో ఆ మార్గాన్ని వెతకడానికి అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు. దాంతో ఆరు, మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను గుప్తా గారు, అసలైనా భూలోకానికి నన్ను తీసుకువెళ్ళండి అని నేనేమైనా మిమ్మల్ని అడిగానా, నేనేదో నాగమణి గురించి కావాలని గుప్తా గారితో కలిసి మిమ్మల్ని మాయ చేయడానికి అబద్ధం చెప్పినట్టుగా నా మీద అలా దాబాయిస్తున్నారేంటి అని చెప్పి ఆరు అలా కావాలని చిత్రగుప్తాన్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆరు కంగారు పడుతూ, ఫ్లోలో నేను అన్ని నిజాలు చెప్పేశాను, కొంపతీసి చిత్రగుప్త గారికి నా మీద డౌట్ ఏమీ రాదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. సరే బాలిక, నువ్వు లోపలికి వెళ్ళి ఆ నాగమణి ఎక్కడుందో వెతికి తీసుకునిరా అని చెప్పి చిత్రగుప్త ఆరుని లోపలికి పంపిస్తాడు. ఈ కారు కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి తన కుటుంబాన్ని అంతా కూడా చూసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక పిల్లలు హాల్లో కూర్చొని ఉంటారు. అమర్ కిందికి వచ్చిన తర్వాత మిస్సమ్మ కాఫీ అని చెప్పి అంటూ ఉంటే, మిస్సమ్మ ఏదో పనుండి బయటకు వెళ్ళిందిరా రాతోడితో కలిసి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అసలు మిస్సమ్మ ఏంటి ఈ మధ్య ఏదో జేమ్స్ బాండ్ లాగా, షెర్లాక్ హోమ్స్ లాగా ఇన్వెస్టిగేషన్ల మీద ఇన్వెస్టిగేషన్లు చేస్తుంది. అసలు ఏం చేస్తుందో ఏమీ అర్థం కావడం లేదు. నేను ఇంట్లో ఉన్నాను, మీరంతా కూడా ఇంట్లోనే ఉన్నారు, మరి మిస్సమ్మ కూడా ఇంట్లో ఉండాలి కదా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. మిస్సమ్మ ఇంట్లో లేదంటే నాకు లోపలికి యాక్సెస్ ఉంటుంది కదా, నా వాళ్ళందరినీ దగ్గరుండి చూసుకోవచ్చు అని చెప్పి ఆరు లోపలికి వస్తుంది. ఇంతలో భాగీరాతోడు ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు. వాళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక అప్పుడు మిస్సమ్మ వచ్చేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఆరు అయ్యో మిస్సమ్మ వచ్చేస్తుంది, నేను ఎక్కడ దాక్కోవాలని చెప్పి సోఫా వెనకాల దాక్కుంటుంది. భాగీరాతోడు లోపలికి వచ్చాక, సారీ అండి అర్జెంట్ పనుండి మీకు చెప్పకుండా వెళ్ళానని భాగి అంటూ ఉంటే, పర్వాలేదు మిస్సమ్మ, కానీ బయటకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత బాగి అమర్తో, ఏవండి మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను, అంజు మెడలో చైన్ ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే, అవును గోల్డ్ చైన్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఆ చైన్కి ఏదైనా స్పెషాలిటీ ఉందా అని చెప్పి, దాని ప్రత్యేకత ఏంటి అని అలా బాగి అమర్ని అడుగుతూ ఉంటే, అమర్ ఏమీ చెప్పకుండా ఇక అలా మౌనంగా ఉండిపోయి అనాథాశ్రమంలో అంజుని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక రాతోడు మనసులో, మిస్సమ్మేమో మనోహరి వాళ్ళు ఆ చైన్ చేయించాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ విషయం గురించి అడుగుతుంది, కానీ చైన్ గురించి మీరు చెప్పేస్తే అప్పుడు అంజు గురించి మొత్తం నిజం కూడా చెప్పాల్సి వస్తుందని మీరు ఆలోచిస్తున్నారు. ఏంటో సార్, ఎవరికి ఏమీ నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి రాతోడు అనుకుంటాడు. బాగి అంజు చైన్ గురించి అలా అమర్ని అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న ఆరు కూడా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.